మనం అభివృద్ధి చెందాలంటే ప్రజా సమస్యలపై తన సమస్యలుగా భావించి నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పేర్కొన్నారు. ప్రజాసేవ, ఈ ప్రాంత అభివృద్ధి కోసము నిరంతరం పరితపించే నాయకుడు జీవన్ రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. జగిత్యాల పట్టణంలోని 6, 22, 25 వార్డులలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 ఏళ్లుగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసము, ప్రాంత అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేసిన నాయకుడని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు. మేమందరం తిరగడం జరుగుతుంది. ఈసారి జీవనన్నని ఎంపీగా గెలిపించుకొని మన జగిత్యాల ప్రజల మనిషి, ఇప్పుడు ప్రతి అనునిత్యం ప్రజల కోసం పాటుపడే మన జీవనన్న కోసం మనమందరం కష్టపడి, ఇంకెంతో టైం లేదు, మనకు వారం రోజులు కూడా లేదు. ప్రతి ఒక్క కార్యకర్త మంచి కష్టపడి ముందుకెళ్ళాలని కోరుకుంటూ జీవనన్న గారిని గెలిపించుకుందాం. జై కాంగ్రెస్. అందరికీ నమస్తే. జైత్యాల వాళ్ళందరికీ నమస్తే. మేము జీవన్ రెడ్డి ఇంటి సభ్యులం, అక్క వాళ్ళందరూ పార్టీ సభ్యులు, ఇంటి సభ్యులం, ప్రజలు మేము పార్టీ సభ్యులం, ఇంటి సభ్యులం అందరం ఒక్కటైతే గెలుపు కంపల్సరీ మనదే అవుతుంది అనుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు మా మామయ్యకి ఇంటి వరకైనా, పార్టీ వరకైనా, ప్రజల వరకైనా ఇప్పుడు ఏం మచ్చలేదు. మచ్చలేని నాయకుడు అన్నది దొరకడం ఈ జనరేషన్లో చాలా అరుదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇట్లాంటి నాయకుడు ఇప్పుడు మనకున్నందుకు గెలిపించుకుంటే మంచిది. తర్వాత తరంలో ఇట్లాంటి వాళ్ళు వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఈ తరానికి ఇన్స్పిరేషన్, తర్వాత తరానికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యే వ్యక్తి కాబట్టి గెలిపించుకుంటే మన జైత్యాలకు ఎప్పటికైనా డెవలప్మెంట్ ఉంటుంది. ఏ రకంగా చేయాలి, ఏం చేయాలని అన్నీ తెలిసిన వాళ్ళకి ఏ రోజు ఏ ఇంటర్నెట్ చెప్పలేదు, ఎవ్వరూ వాళ్ళకి చెప్పలేదు. సొంతగా తెలుసుకొని ఏ పని చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది, ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతారు అని తెలుసుకొని చేసిండ్రు. ఈరోజు జైత్యాలకి కనిపిస్తున్న ఈ మొత్తం లుక్ తీసుకొచ్చింది మామయ్యని అని మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. దీని గురించి అయితే జైత్యాల ప్రజలు, మా రూరల్, అర్బన్ 5 మండలాలు ప్రతి ఒక్కరు ఓటేస్తారని కోరుకుంటున్నాం. 22 వార్డులో మరి పద్మచక్క గారి హయాంలో, అట్లాగే మా మాజీ చైర్మన్లందరూ, సీనియర్ నాయకులు, మహిళా మూర్తులు ప్రతి ఒక్కరూ జీవనన్న గారి మద్దతు కోసం, వారికి మద్దతు కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారు ఈరోజు ఎక్కడికి ఈ 22వ వార్డులో కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతుంటే ఆయన గురించి ఒక పాజిటివ్ వర్డే చెప్తున్నారు, కానీ నెగిటివ్ ఎవరు చెప్పట్లేదు. ఆయన ఈరోజు ప్రస్తావన కాదు, గత 43 సంవత్సరాల నుంచి మా అందరికీ సుపరిచితుడే కాబట్టి మేము ఏదైనా జీవనానికి చేసుకుంటాం. గతంలో ఒక చిన్నగా ఏమైనా తప్పు జరిగితే జరుగుండొచ్చు మా అందరితోటి, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జీవనాన్ని ఓటేసి గెలిపిస్తామని 22 వార్డు ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు అట్లాంటివి కాబట్టి. ఇక్కడ ఏ రోడ్లు అయినా కానీ గతంలో ఒకప్పుడు రోడ్లు లేకుండే, మరి ఏ రోడ్డు అయినా కానీ ఆయన వేయించిన రోడ్లు ఒకప్పటి కాబట్టి, యావర్ రోడ్తో సహా ఏదైనా ఆయన చేసిన పనే కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మేము జీవనన్న కోటేస్తామని చెప్తున్నారు. మరి అట్లాంటి ప్రజలందరూ జీవనాన్ని ఆదరించడం అనేది ఒక గొప్ప విషయం. అట్లాగే యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు పార్లమెంటు సభ్యులు మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా జీవనన్నకే మద్దతు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జీవనన్న అంటే ఎట్లాంటి ఒక వ్యక్తి అనేది ప్రజలతో ఒక అనుబంధం పెట్టుకునే వ్యక్తి కాబట్టి జీవనన్నకు మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక ముందడికి వెళ్తే ఏదున్నా కానీ డెవలప్మెంట్ చూసుకుందాం, మనం ప్రతి ఒక్కటి ఈ యావర్ రోడ్ డెవలప్మెంట్ చూసుకుందాం, స్మార్ట్ సిటీకి కూడా జీవనన్న ప్రపోజ్ చేస్తానని చెప్పేసి చెప్పిండు. అట్లాగే మహిళా మూర్తులందరికీ ఈరోజు ఉచిత బస్సు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఇంకేదైనా ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 పథకాల నుంచి 4 పథకాలు ఆల్రెడీ అమలైపోయినాయి. ఇంకా ఏదైనా కొంచెం 1, 2 ఆగుంటే ఏదైతే పెన్షన్స్ గురించి చాలామంది భయపడుతున్నారో అవి దయచేసి ఎవరు భయపడద్దు. ఎలక్షన్ల తర్వాత ఏదైతే ఉందో జూలై నుంచి వెళ్ళి అందరికీ అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడ మనకు ఒక ఎంపీ గారు గెలిచిండి కూడా మనకు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురాలేరు కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతున్నది. అట్లాగే మనకు ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతున్నది, పిఎఫ్ ఆఫీస్ కూడా రాబోతున్నది. ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం తెలియజేయడం ఏంది అని అంటే మనకు ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలు అమలైపోయింది. అట్లాగే గల్ఫ్ బాధితులకు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇక ముందు ఇంకా ఎలక్షన్ల తర్వాత కూడా అది కంటిన్యూషన్లో ఉంటుంది. అందరూ దయచేసి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి, అన్నీ సపోర్ట్ చేయండి. అందరూ ప్రతి ఒక్క కార్యకర్త
నాకే నేను ఓటు వేసుకుంటున్నా అనుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే జీవనన్న ఖచ్చితంగా 1,00,000 భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.